హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ ఓట్ మీల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ఫ్యాన్సీగా అందరూ ఓట్ మీల్స్ తింటున్నారు కదా! ఇప్పుడు హెల్తీ వెర్షన్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఓట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటే చాలండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జార్స్ తీసుకున్నా. నేను రెగ్యులర్‌గా తింటాను కాబట్టి ఇలా జార్స్‌లో వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ జార్స్ లేకపోతే మామూలుగా ఏదైనా కప్‌లో కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే మెజర్‌మెంట్‌లో వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 కప్స్‌లో 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకుంటున్నా. ఇవి క్విక్కర్ ఓట్స్ అనమాట. ఇక్కడ నేను 1 స్పూన్ అంటే హాఫ్ స్పూన్ చియా సీడ్స్ వేశాను. 2 జార్స్‌లో ఈక్వల్‌గా వేసుకోవాలి. ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. ఇవేం రోస్టెడ్ కాదు. జస్ట్ పంకిన్ సీడ్స్ అనమాట మామూలుగా. కొన్ని కొన్ని ఏస్తున్నాను. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. మనం మన ఇష్టం అండి. ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే మనకి ఫ్లేవరు అవి వేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్, ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిదండి మనకి హెల్త్‌కి. ఇవొచ్చేసి వాల్‌నట్స్ అనమాట. దీంట్లో కొన్ని, దాంట్లో కొన్ని యాడ్ చేస్తున్నా. వాల్‌నట్స్. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోకూడదని ఏమి ఉండదండి. మన ఇష్టం, మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి క్యాన్‌బెర్రీస్ అనమాట. నాకైతే సూపర్ మార్కెట్‌లో క్యాన్‌బెర్రీస్ దొరికినాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రేర్‌గా దొరుకుతుంటాయి, ఒక్కొక్కసారి ఉండవండి క్యాన్‌బెర్రీస్. మనం ఒకవేళ క్యాన్‌బెర్రీస్ దొరకకపోతే మనకి మామూలుగా అవి ఎండు ద్రాక్ష వస్తాయి కదా! అవి కూడా వేసుకోవచ్చండి. అవి కూడా చాలా బావుంటాయి. అవైతే మనకు రెగ్యులర్‌గా దొరుకుతాయి కదా స్టోర్స్‌లో, మనకు నియర్ బై స్టోర్స్‌లో. ఏమంటే క్యాన్‌బెర్రీస్ ఇలాంటివి టేస్ట్ చాలా బావుంటాయండి. కొంచెం పుల్ల పుల్లగా చాలా బావుంటాయి. ఇవైతే బాదాం వేస్తున్నా. నేనేం బాదం కట్ చేసి వేయట్లేదండి. అలాగే వేస్తున్నా. ఎందుకంటే దీన్ని మనం నైట్ అంతా సోక్ చేస్తాం కాబట్టి బావుంటుంది. మీకు కావాలంటే ఒకవేళ బాదంని చిన్న చిన్నగా చాప్ చేసుకొని, కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను పాలు వేస్తున్నా. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలనమాట. ఇవి పాలు తగినన్ని యాడ్ చేసుకోవాలి. మనం పాలు కొన్ని యాడ్ చేస్తామండి. దీంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే మరి ఎక్కువ పాలు యాడ్ చేస్తే కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువైపోతాయి కదా! ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్కే అనమాట నేను యాడ్ చేసింది. మీకు ఒకవేళ టోన్డ్ మిల్క్ వస్తాయి కదా! అవి యాడ్ చేసుకున్నా పర్లేదు. యాడ్ చేసుకొని పాలు ఒక్కసారి జస్ట్ ఒక మిక్స్ ఇచ్చేసి ఒక్కసారి కొంచెం కలిపేసి, ఎందుకంటే ఆ చియా సీడ్స్ అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా మనం కలిపితే అనేసి ఒక్కసారి కలిపి దీనిలోకి లిడ్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నేను ఈ జార్స్ తీసుకోవడానికి రీజన్ కూడా వచ్చేసి ఇలా లిడ్ క్లోజ్ చేయడానికి టైట్గా వచ్చేస్తుంది మనకి. అంటే ఏం స్మెల్ అలా పట్టుకోదనమాట, బాగుంటాయి. ఓవర్ నైట్ పెట్టేస్తామండి దీన్ని ఫ్రిడ్జ్లో. ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మన దగ్గర ఏం ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్తో మిక్స్ చేసుకొని తింటాము. చాలా బాగుంటుంది. అసలుకి మనం హెల్తీ మీల్స్ తినాలనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా నైట్ ఒక 5-10 మినిట్స్ ఇచ్చామంటే, ఇది మిక్స్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిందండి. నేను ఆల్రెడీ ఇక్కడ బనానా, యాపిల్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము మన ఓట్ మీల్స్ ఎలా సోక్ అయిందో చూపిస్తాను చూడండి. చాలా బాగా సోక్ అయిందండి. అన్నీ ఆ మిల్క్ అవన్నీ అబ్జర్వ్ చేస్తాయి కదా ఓట్స్ డబల్ అవుతాయండి క్వాంటిటీ. మనం ఎంతైతే తినగలుగుతామో అంత ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి మన ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏమంటే యాపిల్, బనానా మాత్రం చాలా మంచిగా సెట్ అవుతాయి ఓట్ మీల్‌లోకి. అంటే మంచిగా కాంప్లిమెంట్ చేస్తాయన్నమాట. బాగా అంటే కొంచెం స్వీట్‌గా ఉంటాయి కదా యాపిల్, బనానా ఇవి. అందుకు బావుంటాయండి. మీకు నచ్చితే మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా కివి వేసుకోవచ్చు. అలా ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి యాపిల్, బనానా మాత్రమే వేస్తున్నాను. నేను ఒక హాఫ్ యాపిలే పట్టిందండి నాకి. హాఫ్ యాపిల్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇక్కడ ఇందులోకి ఈ యాపిల్స్ అన్నీ లోపలికి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత
పైనుంచి మనం ఈ బనానా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మనము బనానా యాడ్ చేసుకుంటున్నానండి నేనిక్కడ. బనానా ఫుల్‌గా రైపెన్ అయిన బనానా అయితే బావుంటుంది. అంటే బాగా కొంచెం పండిపోయి ఉంటుంది కదా! అలాంటి బనానాస్ బావుంటాయి టేస్ట్. దీంట్లోకి అంటే స్వీట్‌నెస్ తక్కువుంటుంది కాబట్టి హ్మ్. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పైన. వేసుకొని నేను పైనుంచి హనీ ఏస్తున్నాను. హనీ వేసుకోవడం వల్ల మనకు న్యాచురల్ స్వీట్‌నెస్ వచ్చి చాలా బావుంటుంది. ఇందులోకి ఇంకా షుగర్ ఏం యాడ్ చేసుకోవద్దండి. ఒకవేళ మీకు హనీ కూడా క్యాలరీస్ అనిపిస్తే హనీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ కొద్దిగా హనీ వేసుకోవాలి. హనీ వేసుకుంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారనమాట. స్వీట్ ఉంటుంది కాబట్టి. చాలా బావుంటుందండి. హెల్తీ మీల్స్ మనకి నైట్ అంటే హడావిడిగా వర్కింగ్ ఉమెన్స్ కానీ, హడావిడిగా బయటికెళ్ళేటప్పుడు నైట్ ఇలా ఒక్కసారి మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మార్నింగ్ తీసుకొని ఫ్రూట్స్ కట్ చేసి కొంచెం హనీ వేసుకొని తినేసేయడమే. చాలా ఈజీగా తినేసేయొచ్చు కూడా. ఒకవేళ బయటికి ఎళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ఒక జార్‌లో పెట్టేసి ప్యాక్ చేసుకొని ఎళ్తే కూడా మనం ఎక్కడైనా ట్రావెల్‌లో ఉన్నప్పుడుకైనా తినొచ్చు. చాలా బావుంటుందండి ఇది రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది.